బాప్తిస్మమిచ్చు యోహాను ప్రత్యేక జీవితం. ప్రియులారా, ఆలోచించండి. ఏమండి? మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుదాం. ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు. ఏమండి? బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మము ప్రకటించెను. చాలు. ఏమండి? బాప్తిస్మిచ్చు యోహాను పుట్టకముందే, బాప్తిస్మిచ్చు యోహాను పుట్టకముందే సుమారుగా క్రీస్తుకు పూర్వం సుమారు అని చెప్పాను, 300 నుండి 400, 500 అనుకున్నా. సుమారుగా చెప్తున్నాను. సుమారుగా క్రీస్తు పుట్టకముందు ప్రవక్త అయిన యెషయా గారు ప్రవచించిన ప్రవచనాన్ని మార్కు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను గురించి చెబుతున్న ఈ సందర్భంలో ఈ బాప్తిస్మిచ్చు యోహాను ఎవరో కాదు, ప్రవక్త అయిన యెషయా గారు ప్రవచించిన అరణ్యములో కేకలు వేసిన శబ్దము ఈ బాప్తిస్మిచ్చు యోహానే అని జ్ఞాపకం చేస్తున్నాం. ఒకసారి ఆ ప్రవచనాన్ని కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూద్దాం. ఏమండి? వచ్చిన మనము ఒక మంచి విషయాన్ని నేర్చుకొని వెళ్ళాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని గురించిన ఒక మంచి సంగతిని మన హృదయంలో దానిని దాచిపెట్టుకొని హృదయపూర్వకంగా దాన్ని విశ్వసించి మనం వెళ్ళాలి. అది మన ప్రధాన ఉద్దేశం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి అన్నాడు ఇక్కడ. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఏమండి? ఈ ప్రవచనం చాలా జాగ్రత్త ఆలోచించాలి. నిద్రొస్తే దయచేసి మీరు ఇతరులకు దాన్ని అంటించకండి. ఇప్పుడు కూడా మనం నిద్రొస్తే 10:30కే నిద్రొస్తే మీరు పని చేసేవారు కాదు, తిని పడుకునేవారని అర్థం. కాబట్టి శ్రద్ధగా మనం వినండి. ఏమండి? ఆలకించుడి, అరణ్యంలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఈ ప్రవచనము యెషయా గారి ద్వారా దేవుడు ప్రకటింప చేశాడు. యెషయా గారు ప్రవక్త. ప్రవక్తల కాలంలోనే ఈ ప్రవచనము ప్రవచించాడు. ఎందుకు యెషయా గారు ఈ ప్రవక్త ఏ కాలంలో జీవించాడు, ఈ ప్రవక్త ఏ రాజుల కాలంలో బ్రతికున్నాడు, అప్పుడే కదా ఈయన ప్రవచించింది. ఈయన భూమి మీద బ్రతికి జీవము కలిగి ఉన్నప్పుడే ప్రవచించాడు. ఏ రాజుల కాలం? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది. హిజ్కియా, యోతాము, ఆహాజు రాజుల కాలంలో ఈ ప్రవక్తగా యెషయా గారు ఉన్నారు. ఎవరు? 4 రాజులు. చదవండి ఒకసారి 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల కాలంలో ఈ ప్రవక్త ఉన్నాడు. ఏమండి? మనం ఏది నేర్చుకున్నా దానికి మొదలు కూడా మనం ఆలోచించాలి. అందుకే చెప్తున్నాను. అంటే ఈ 4 యూదా రాజుల కాలంలో ఎవరు జీవించారు? ప్రవక్త అయిన యెషయా గారు. మరి ఈ రాజులు ఎప్పటివారు? క్రీస్తుకి ఎప్పటివారు?
క్రీస్తుకు ముందటి వారే కదండి. యేసుక్రీస్తు కంటే ముందటి వారు. ఏవండి ఈ రాజులు గురించి మనం ప్రస్తావిస్తున్నాం. ఇది 40వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు మనం చదువుతున్న ఈ ప్రవచనం ఎన్నో అధ్యాయంలో ఉంది? 40వ అధ్యాయంలో ఉంది. దీనికి ముందటి అధ్యాయము 39. ఈ 39లో ఏ రాజు ఉన్నాడు అంటే, ఈ 39వ అధ్యాయంలో హిజ్కియా రాజు మనకి కనిపిస్తున్నాడు. అంటే ఈ నలుగురు రాజుల్లో ఏ రాజుల కాలంలో ఈ ప్రవచనం ప్రవచించారు యెషయా గారంటే, కరెక్ట్‌గా 39వ అధ్యాయంలో హిజ్కియా రాజు కాలం అని చెప్పవచ్చు. ఎందుకంటే 39వ అధ్యాయంలో హిజ్కియా గురించి మనం ప్రస్తావించబడింది. ఇప్పుడు ఈ 39వ అధ్యాయంలో హిజ్కియా రాజు గారు శాపం పొందుతాడు. ఏంటా శాపము? ఏవండి? 7వ వచనం. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతతును బబులోను రాజనగరం నందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోబడుదురు అన్నాడు. అంటే ఈ ప్రవచనము ఇంతకు ముందే ప్రవచించారు శాపము. మరలా ఒకసారి జ్ఞాపకం చేశాడు హిజ్కియా గారికి యెషయా గారు. అంటే ఇప్పుడు యూదా రాజులు ఏమైపోతారు? ఎక్కడికి వెళతారు? చెరలోనికి వెళతారు. ఎక్కడ? బబులోనుకు. చాలా సార్లు నేను చెప్పాను. ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలు 4 యేసు కంటే ముందు. ఆ 4ట్లో మొదటిగా ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యం బబులోను. బాబిలోనియన్ కింగ్డమ్. హ్యాంగింగ్ గార్డెన్స్ అంటాం ఇప్పుడు మనం. వేలాడే ఉద్యాన వనాలు. ప్రపంచ వింతలలో 7 వింతలలో ఒక వింత హ్యాంగింగ్ గార్డెన్స్. వేలాడే ఉద్యాన వనాలు నిర్మించిన రాజులు ఎవరంటే, చక్రవర్తులు ఎవరంటే బాబిలోనియన్స్. వాళ్ళే బబులోను చక్రవర్తులు. ఇప్పుడు ఈ బబులోను చక్రవర్తులు మొదట ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తులు. నాట్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ అమెరికా. ప్రపంచ దేశాలన్నింటిని పరిపాలించిన చక్రవర్తులు. వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళే మెడో పర్షియన్స్, మాదియా పారసీకులు. వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు? గ్రీకులు. వాళ్ళతో ఎవరు వచ్చారు? ప్రపంచాన్ని పరిపాలించిన వారు రోమన్స్. రోమన్స్ కాలంలో యేసు పుట్టాడు. అంటే యేసు కంటే ముందు ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలు ఏంటంటే మీరు టక్కిమ్మని చెప్పాలి. అప్పుడే పాఠం అర్థమైంది. చెప్పండి ఇప్పుడు మొదట ఎవరు? బబులోనియన్స్, మాదియ పారసీకులు, గ్రీకులు, రోమన్స్. ఇదంతా దానియేలు గ్రంథంలో దేవుడు రాయించాడు. చరిత్రలోకి వెళ్ళి చదివినా అదే ఉంది. రైట్. ఇప్పుడు ఈ 4 సామ్రాజ్యాలలో ప్రపంచాన్ని మొదట పరిపాలించిన సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. దాని గురించే అంటే ఆ బబులోను సామ్రాజ్యం రాకముందే ఈ ప్రవచనం. ఏమండి? భవిష్యత్తులో నీ పుత్ర సంతతి హిజ్కియా యూదా రాజుగా ఉంటున్న నీ కుటుంబంలో ఉన్న రాజకుమారులు ఏం చేయబడతారో తెలుసా? 7వ వచనం మరొకసారి 39 7వ వచనంలో మరియు నీ గర్భమందు పుట్టిన పుత్ర సంతును బబులోను రాజనగరు నందు నపుంసకులుగా చేటుకై వారు తీసుకొని పోబడుదురు. ప్రవచనం ముందే జరగక ముందే చెప్పాడు. నిజమండి. తర్వాత హిజ్కియా రాజు తర్వాత మరికొందరు యూదుల రాజులు పరిపాలించిన తర్వాత అతి కొద్ది కాలంలోనే ఏమండి షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వాళ్ళు రాజకుమారులండి. రాజ సంతతిలో పుట్టినవారు, యూదా రాజుల కుమారులు. వీళ్ళను బంధించి ఎక్కడ తీసుకెళ్లారు? బబులోనికి తీసుకెళ్లారు. దానియేలు గ్రంథంలో ఉంటుంది ఇది. అంటే బంధించి ఎక్కడ తీసుకెళ్లారు? బబులోనుకు తీసుకెళ్లారు. బబులోనులో ఎంతకాలం ఉన్నారు వాళ్ళు? ఎవరు చెప్పగలరు? బబులోనులో యూదులకు దేవుడు అప్పగించిన శ్రమ ఎంతకాలం? 70 సంవత్సరాలు. దేవుడు ముందుగానే చెప్పాడండి. మీ పుత్ర సంతతి బబులోనికి వెళ్తే 70 ఏళ్ళు వాళ్ళు అక్కడ ఉంటారు. మరలా నేను విడిపించుకొని తీసుకొని వస్తాను. ఏమండి? వాళ్ళు వచ్చిన తర్వాత మరలా వీళ్ళు ఎవరి చెరలోకి వెళ్తారు? మరలా వాళ్ళు బబులోను నుండి వచ్చిన తర్వాత మరలా ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యం ఏ సామ్రాజ్యము? బబులోను తర్వాత మాదియ పారసీక, మెడో పర్షియన్స్ ఇంగ్లీష్లో, తెలుగులో మాదియ పారసీకులు. వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు? గ్రీకులు వచ్చారు. వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు? రోమన్స్ వచ్చారు. అంటే వాళ్ళు ఎంతకాలం పరిపాలించారు బబులోన్స్? సుమారుగా వాళ్ళు ఒక 300 సంవత్సరాలు. తర్వాత వచ్చిన వాళ్ళు ఒక 230, తర్వాత వచ్చిన వాళ్ళు ఒక 150, తర్వాత వచ్చిన వాళ్ళు 130. ఇలా ఈ 4 సామ్రాజ్యాలు పరిపాలించిన తర్వాత రోమా సామ్రాజ్యంలో పుట్టేవాడే యేసుక్రీస్తు. ఎంత కావాలి ఇప్పుడు మీకు తెలియాలంటే? ఇది 39 నుండి 40 అధ్యాయానికి మనం వెళ్ళాలంటే ఎంత కాలం అన్నది నేను మీకు ఆలోచింపజేస్తున్నాను. కాలం ఈ 39 తర్వాత మనం వెంటనే ఏం చదువుతాం? 40 చదువుతాం యెషయా గ్రంథంలో. ఈ 39వ అధ్యాయం నుండి 40వ అధ్యాయానికి నువ్వు వెళ్ళాలంటే ఈ 2 అధ్యాయాల మధ్య కాలం మనం ఆలోచిస్తే ఏమండి
వందల సంవత్సరాల కాలం. మనం అనుకుంటాం 39 తర్వాత నెక్స్ట్ 40 చదివామండి అంటారు. ఈ 39 నీకు కనెక్ట్ అవ్వాలంటే 40లోకి నువ్వు కనెక్ట్ అవ్వాలంటే మధ్యలో ఈ చరిత్ర నీకు కనీస అవగాహన ఉండాలి. అదండి బైబిల్. బైబిల్ అంటే ప్రతిరోజు ఆదివారం చదివినా, ప్రతిరోజు చదివినా బైబిల్ మనకెందుకు అర్థం కాదంటే, బైబిల్‌లో ఉన్న చరిత్ర వందల సంవత్సరాల గ్యాప్ ఉంటది. అది నువ్వు అందుకోవాలంటే అందుకే మనం నేర్చుకుంటాం. ఎందుకు నేను చెప్పాలి? ఎందుకు మీరు వినాలి? మీ చేతిలో బైబిల్ ఉంది. నా చేతిలో బైబిల్ ఉంది. మనం ఎందుకు వినాలి? ఎందుకు నేర్చుకోవాలంటే ఏవండీ చరిత్ర తెలియాలంటే బైబిల్‌లో అధ్యాయాల మధ్య చాలా సంవత్సరాల గ్యాప్ అండి. ఇప్పుడు చదవండి 39వ అధ్యాయంలో ప్రవచించిన ప్రవచనం 40వ అధ్యాయానికొచ్చేసరికి రాబోతున్న బాప్తిస్మిచ్చే యోహాను గురించి చెప్తున్నాడు. ఎందుకంటే బాప్తిస్మిచ్చే యోహానుకి యేసుకు ఎన్ని ఎన్ని నెలలు తేడా అండి? కేవలం 6 మంత్స్. అంటే బాప్తిస్మిచ్చే యోహాను, యేసుక్రీస్తు వారు సమకాలికులు. సమకాలికులంటే ఒకే కాలంలో పుట్టిన వారు. 6 నెలల తేడా అంటే ఒకే కాలం వాళ్ళిద్దరిది. కాబట్టి యోహాను గారు పుట్టిన తర్వాత నెక్స్ట్ పుట్టేది 6 నెలలకి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇప్పుడు యోహాను గారి గురించి మాట్లాడుతూ ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. యోహాను గురించి చెప్పబడిన ప్రవచనం అండి. అంటే యెషయా గారి కాలంలో ప్రవచనం. అంటే ఇప్పుడు యెషయా గారు ప్రవచించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత నెరవేరబోయే ప్రవచనం. ఎంత ముందుగా చెప్పాడండి దేవుడు. ప్రవచన పుత్రుడండి. అంటే ముందుగానే యోహాను గారు పుడతారు. ఆయన పుట్టిన తర్వాత చేయబోయే పనులేంటో దేవుడు గారు రాయించారు. ప్రియమైన దేవుని పిల్లలారా ఇప్పుడు చదవండి. ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. ఈ పని చేయడానికి ఒక ఆయన వస్తాడు. అన్ని సమానం చేసేస్తాడు. ఆయనే బాప్తిస్మిచ్చు యోహాను. ఇదే జ్ఞాపకం చేస్తున్నాడు మార్కు సువార్తలో. మరలా మొదటి అధ్యాయం 2వ వచనంలో ఈ యోహాను గారే ఆయన అని జ్ఞాపకం చేస్తూ మార్కు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి 2వ వచనం మొదటి అధ్యాయం. ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. నీకు ముందుగా అంటే ఎవరికి ముందుగా? ఇక్కడ యేసుక్రీస్తుకు ముందుగా. అది చెప్తున్నాడు. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గమును సిద్ధపరచును. అంటే యోహాను గారు భూమి మీదకి వచ్చింది ఎవరికి? రోడ్డు వేయడానికి. మార్గం అంటే రోడ్డే కదండి ఇంగ్లీష్‌లో. రోడ్డు వేయడానికి యేసుక్రీస్తు రావడానికి దారి పరుస్తున్నాడు. ఈయన దారి. ఎందుకంటే ఆయన నడవాలి. ఆయన సువార్తను త్వరగా తీసుకొని వెళ్ళాలి. వంకరవి ఏమండి ఎత్తు పల్లాలు ఏమండి లోయలను ఆయన ఏం చేయాలో తెలుసా? సమము చేయాలి. ఎందుకంటే రోడ్డు గుండా పరిగెత్తాలి, త్వరగా వెళ్ళి అనేక మందికి చెప్పాలి. దేవుడు ప్రణాళిక అండి, సంకల్పం. కనుక బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి నీకు మార్గం సిద్ధపరచును. ప్రభు మార్గం సిద్ధపరచుడి. ఆయన త్రోవలను సరళం చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దము అన్నాడు. ఆ శబ్దమే బాప్తిస్మిచ్చు యోహాను. ఆయన మాట ఈ అరణ్యంలో వినబడుతుంది. ఇక్కడ మన ప్రత్యేకత ఏంటంటే బాప్తిస్మిచ్చు యోహాను పుట్టక ముందే ప్రవచనం. వందల సంవత్సరాల క్రితం ప్రవచనం. పుట్టాడు. పుట్టిన ఆయన తన గురించి రాయబడినది నెరవేర్చడానికి అలాగనే జీవించాడు. ఆయన జీవితం ఒక ప్రత్యేకమండి. యేసుకు మొదటి వాడండి. యేసుకు మార్గం సరళం చేయడానికి వచ్చాడండి. వచ్చిన ఆయన జీవితము చాలా ప్రత్యేకమైనది. ఏమండి బాప్తిస్మిచ్చు యోహాను జీవితాన్ని మనం ఈరోజు ఆలోచిస్తే మనం కూడా ఒక మంచి నిర్ణయానికి రావాలన్నదే నా ఉద్దేశం పాఠం. ఏమండి ఆయన బ్రతికాడు, పుట్టాడు. పుట్టిన తర్వాత ఏమండి ఆయన తల్లి గర్భములో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. నిండుకున్న ఆయన ఎందుకంటే ఆయన పుట్టుక కూడా చాలా ప్రత్యేకమండి. ఆ తల్లిదండ్రుల పేరేంటి? బాప్తిస్మిచ్చు యోహాను తల్లిదండ్రుల పేరేంటి? జకర్యా, ఎలిసబెత్. వీళ్ళకి ఏ వయసులో పుట్టాడు ఆయన? వృద్ధాప్యంలో పుట్టాడంటే వాళ్ళు అప్పటి వరకు పిల్లలు లేకుండా ఏమన్నా గొడ్రాలని పిలువబడింది తన తల్లి ఎలిసబెత్ అమ్మ. ఏమండి తన తండ్రి అయిన జకర్యా పిల్లలు లేకుండా వాళ్ళు నీతిమంతులు. వాళ్ళ గురించి రాయబడిన మాట. వాళ్ళు నీతిమంతులు, నీతిగా ఉన్న వాళ్ళకి పిల్లలు లేరండి. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పెళ్ళైన తర్వాత పిల్లలు లేకపోతే బాధపడిపోతా ఉంటారు. ఏమండి ఇప్పుడు గొడ్రాలు అని ఎదురు చూసిన ఏమంటే గొడ్రాలుగా ఉన్న అన్న సమూయేలు తల్లి గొడ్రాలుగా కొంతకాలం పిలువబడిన ఆవిడకి
ఒక భక్తుడిని దేవుడు ఆవిడ గర్భంలో పుట్టించాడు. తర్వాత గొడ్రాలుగా పిలువబడింది ఎవరు తెలుసా? ఇస్సాకు భార్య. క్షమించండి, అంతేనా? ఇస్ అబ్రహాము భార్య. ఆవిడికి భక్తుడైన ఇస్సాకును కుమారుడిగా ఇచ్చాడు. తర్వాత ఇస్సాకు భార్య కూడా రిబ్కా గొడ్రాలుగా పిలువబడింది. ఆవిడకి భక్తుడైన యాకోబు పుట్టాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అండి, పిల్లలు లేకుండా నీతిగా బ్రతికిన వారి గర్భాల్లో ఆలస్యంగా దేవుడు పిల్లలు ఇస్తారు. వాళ్ళు భక్తులవుతారు. వాళ్ళు భక్తులవుతారు. మనం ఏమంటే పిల్లలు లేరంటే వీళ్ళకి భక్తి లేదనుకుంటాం మనం. ఏమండి ఏమండి జక్కరియా ఎలిసబెత్ ఇద్దరు నీతిమంతులు, దేవుడు వారి గురించి రాసినమాట. వాళ్ళకి లేక లేక పుట్టినవాడే బాప్తిస్మిచ్చు యోహాను. పుట్టిన తర్వాత ఈయన బ్రతికిన విధానం చాలా గొప్పగా ఉందండి. ఎంత గొప్పగా ఉందంటే ఏమండి ఆయన బ్రతికిన విధానము 6వ వచనం చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. యోహాను ఒంటె రోమములను వస్త్రములుగా మొలచుట్టి తోలు దట్టియు ధరించుకున్నవాడు. ఆయన ధరించే వస్త్రాలు ఏంటంట? ధరించే వస్త్రాలండి తెలుగే కదండి, స్పష్టంగా ఉంది కదా. ఒంటె రోమములు అంటే ఒంటె ఉన్ని అంటారా, లేకపోతే ఒంటె వెంట్రుకలు అంటారా, లేకపోతే గొర్రె బొచ్చు అంటే గొర్రె బొచ్చులతో ఏ వస్త్రాలు తయారు చేస్తాం మనం? గొర్రె బొచ్చుతో మనం స్వెట్టర్స్ అంతేనా? చలికి కప్పుకుంటాం కదండి పెద్ద పెద్ద రగ్గులు, అవన్నీ ఉన్ని అంటాం వాటిని, గొర్రె బొచ్చుతో తయారు చేసేది. అలాగూ ఒంటె రోమములతో కూడా వస్త్రాలు తయారు చేసుకున్నాడు. ఏమంటే ఆయనకు ఒంటె రోమాలతో వస్త్రాలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది యోహాను గారికి? ఆయన ఉంటుంది అరణ్యంలో. ఏమంటే ఆ రోజుల్లో వస్త్రాలు ఏమైనా లేవా? యేసుక్రీస్తు కాలమే కదండి ఆ రోజు వస్త్రాలు ధరించుకుంటున్నారు. ఆ రోజు నార బట్టలు ఉన్నాయి, యేసుక్రీస్తు ధరించుకున్నవి మనం చూసినాం. నిలువుటంగీలు అండి. అంటే ఆ రోజుల్లో వస్త్రాలు ఉన్నాయి, దారము కూడా నారతో తీశారు. కానీ ఈయనెందుకు ఒంటె రోమాలు ధరించుకోవాల్సిన అవసరం వచ్చింది? ఈయనెందుకు ఒంటె రోమాలు? ఏమన్నారు అక్కడ ఆ మాటను చూస్తుంటే, యోహాను ఒంటె రోమముల వస్త్రములు మొలచుట్టి తోలు దట్టి ధరించుకొనువాడు. అంటే ఒంటె రోమములు మొలచుట్టి, మొలచుట్టడం అంటే మొలచుట్టడం అంటే ఒంటె రోమములు నడుముకు చుట్టేవాడేమో. అంటే ఒంటె రోమములు ఇలా ఏమంటే ఒక తాడు పేనుకొని మొలకు చుట్టేవాడేమో. మొల అంటే మొల దారం అంటారు కదండి. మొల చుట్టే బలానికి మొల చుట్టేవాడు, లేదా నడుముకు కట్టుకునేవాడు, తోలు దట్టేవాడు దానికి, లేదా తోలును వస్త్రాలుగా చేసుకుని ధరించుకునేవాడు. అంటే అందరూ ధరించిన వస్త్రాలు ఆయన ధరించలేదు. ధరించలేదు? అందరూ కొనుక్కుంటున్నట్టు ఆయన కొనుక్కోలేదు. ఇప్పుడు ఎన్ని వస్త్రాలు ఉన్నాయి ఇప్పుడు? ఏమండి ఇండియన్ వస్త్రాలు పేరు వినబడదగిన వెస్ట్రన్ అంటే కదండి. ఏంటంటే వెస్ట్రన్ అంటే యూరోపియన్, పశ్చిమ దేశాలలో ఉన్న మోడల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఏమంటే మొన్నటిదాకా కొత్తగూడెంలో జీవి మాల్ తెలుసు అండి, పక్కన ఈఎంఆర్ తెలుసు, ఈ మధ్యలో ఏదో వచ్చింది సౌత్ ఇండియన్. అది కాకుండా మొన్న పోతే ఇంకోటి వచ్చిందండి, జూడియో అట. అంటే నేను పబ్లిసిటీ చేయట్లేదు సుమా, అది ఉన్నాక మళ్ళీ ఇది ఎందుకు వచ్చిందంటే ఇదట ఏంటంట వెస్ట్రన్ అంట, వెస్ట్రన్ మోడల్ అట. అంటే వెస్ట్రన్ మోడల్ అంటే అర్థం ఏంటంటే అన్ని సగం సగం చూపెట్టడమే ఆ వెస్ట్రన్ మోడల్. ఏమండి నిలువు టంగీలు, నెత్తిన కిరీటాలు ధరించుకున్నారు ఆ రోజుల్లో జ్ఞానులు. వాళ్ళు అందుకే జ్ఞానులు. ఎలా ఉన్నారట? నిలువు టంగీలు కింద నుండి పైకి మంచి కప్పుకునేవారు. ఇప్పుడు సగం సగం కప్పుకునే వాళ్ళందరూ ఎలా అయిపోయారు? బట్టలు లేక ఎలా ఉన్నారు ఈరోజు? వస్త్రాలు చూడండి, ఒక ఆయన ప్యాంట్ ఎలా ఉంది, 3 కన్నాలు ఒక పక్కే, ఇక్కడ 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 కింద వరకు 3 కన్నాలు. ఎందుకు బాబు? కిటికీలు గాలి రావట్లేదు అనుకుంటాడా? కాదు, పిచ్చోడు తిరుగుతుంటాడు చూడండి, పిచ్చోళ్ళు రోడ్డు మీద తిరుగుతుంటారు కదండి, చినిగిపోయిన వస్త్రాలు వేసుకొని. అలా ఉన్నా కానీ ఫ్యాషన్ అంటారండి. ఏమంటే యోహాను గారు అలా కాదండి, తోలు తట్టి మొల చుట్టి అందరితో పాటు అందరూ కొనుక్కున్న వస్త్రాలు కాకుండా ఈయన ప్రత్యేకంగా ఉన్నాడండి. అదే మనకు కనిపించాలి ఆయన జీవితంలో. ప్రత్యేకమైందంటే అందరూ ధరించుకున్నది నాకు వద్దు అంటే ఈయన ఎక్కడ ఉంటున్నాడు తెలుసా? అరణ్యం. ఈయన భోజనం ఏంటి తెలుసా? 7వ వచనం చదవండి. ఏమండి 6వ వచనమా? వచనం 6వ వచనం 6వ వచనం. యోహాను చివరి భాగం. అడవి తేనెయు మిడతలు తినేవాడు. ఆ రోజుల్లో రొట్టె లేదా, ద్రాక్ష రసం లేదా? ఏమండి యోహాను గారు తింటున్న భోజనానికి ఆ రోజు యేసుక్రీస్తు వారు తిన్న భోజనానికి తేడా ఉంది కదండి. ఇద్దరు సమకాలికులే. రొట్టె ఉన్నాయి, చేపలు. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు పెట్టారు. అంటే రొట్టె చేసుకునే అవకాశం ఉంది, చేపలు తినే అవకాశం ఉంది, మాంసం తినే అవకాశం ఉంది. యేసుక్రీస్తు వారు
కానానుకి ఏమంటే కానా అనే ఊరికి పెళ్ళికి వెళ్ళారు. ఏం పెట్టారు అక్కడ? ద్రాక్షారసం పోసారు. అయిపోతే మళ్ళా ద్రాక్షారసము ఆయన మొదటి సూచక్రియ చేసాడు. అంటే తినే అవకాశం ఉంది, త్రాగే అవకాశం ఉంది. కానీ ఈయనేంటండి, ఈయన భోజనం ఏంటట? మిడతలు, అడవి తేనె. పోనీ ఆయన తేనె అంటే ఓకే అండి రుచి. మరి మిడతలు ఏంటండి? ఇది ఏంటి తినాల్సిన అవసరం ఏమొచ్చింది మిడతలు? పోనీ మిడతలు బాగా టేస్ట్ ఉంటాయంటే మళ్ళీ అవేనట ఇంక వేరే ఆయన మెనూలో ఏమున్నాయి? మిడతలు, అడవి తేనె. ఏమైనా మనకి ఇలాగా వారం రోజులు మెనూలో చాలా చేంజెస్ ఉంటాయి మనకంటే ఇవాళ కూరగాయలు తింటే రేపు మాంసం తినాల్సిందే. మళ్ళీ ఎల్లుండి కూరగాయలు తింటే మళ్ళీ చాలా రోజులయిందండి మళ్ళీ మాంసం తింటాం మనం. అందులో పాటు ఏదైనా ప్రార్థన ఉంటే ఖచ్చితంగా నాన్ వెజ్. నిన్నండి నేను నిజంగా నాన్ వెజ్ వద్దని చికెన్, మాంసం వద్దని, చికెన్, మటన్ వద్దని చేపల కోసం ప్రయత్నించాను. చాలా ఇబ్బందండి. ఏదైనా కూరగాయలు లేదా మంచి భోజనం చేయాలంటే చాలా కష్టం. చాలా కష్టపడ్డారు. నిజంగా పిల్లలు చాలా కష్టపడ్డారు. మల్లెల మడుగు వారిని నేను అభినందించాల్సిందే. అక్కడ ఊడ్చే దగ్గర నుండి వండే వరకు చాలా కష్టపడ్డారు. నిజంగా నేను ఎప్పుడు మేము పొగడను. ఎందుకంటే పొగిడితే మీకు వచ్చే ఆశీర్వాదం ఏమైపోయింది? పోతది. దేవుడిస్తాడు. ఓకే. అంటే కష్టపడాలి దేనికోసం? మంచి ఆహారం అయితే. ఆయనేంటంటే ఆయన మెనూలో ఒకటే ఉందంటే అడిగితేనే పెడతారు. అవి తిని బ్రతికారు. ఎందుకంటే అరణ్యంలో ఉన్నాడాయన. ఎక్కడున్నాడు? ఎందుకు అరణ్యంలో ఉన్నాడు? 2 కారణాలుండొచ్చు. అంటే మనం ఆలోచించొచ్చు. 2 కారణాలుండొచ్చు. ఒకటి, ఈ సమాజములో ఉంటే ఖచ్చితంగా నేను పాపము చేస్తాను. మానవ సమాజంతో ఉంటే ఖచ్చితంగా నేను పాపం చేస్తాను. మాటల్లో పాపం చేయొచ్చు, చేతల్లో పాపం చేయొచ్చు, చూపుల్లో పాపం చేయొచ్చు. నేను పరిశుద్ధంగా ఉండాలి అని అరణ్యంలో ఉన్నాడేమో. అది కారణం కావచ్చు. రెండవది, అరణ్యములో ఆయన కోసం మార్గము సరళం చేయాలి. ఎవరి కోసం? రాబోయే యేసుక్రీస్తు కోసం. కాబట్టి దాన్ని నెరవేర్చాలంటే నేను ఎక్కడ ఉండాలి? అరణ్యంలో ఉండాలి. అంటే ఆయన గురించి రాయబడిన ప్రవచన నెరవేర్పు కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడండి. ఇక అరణ్యంలో ఉంటే భార్య ఉంటదేంటి? భార్య లేదు, పెళ్లి లేదు, పిల్లలు లేదు. ఏం వండుకొని తింటే వండుకోవడం లేదు. తేనె ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెతుక్కొని తేనె తినడం, మిడతలను తీసుకొని చక్కగా వాటిని కాల్చుకొని ఏదో మరి ఫ్రై చేసుకొని మొత్తానికి మిడతల ఆహారంగా స్వీకరించి ఎందుకు ఆ బ్రతకడం ఎందుకు అంత ఖచ్చితంగా దీక్ష అంటారు దాన్ని ఏమంటారంటే ఒక దీక్షగా ఆయన ఎందుకు బ్రతకాలి అంటే ఈ సమాజానికి దూరంగా బ్రతకాలని ఒక ప్రత్యేకమైన బ్రతుకును బ్రతకాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడండి. ఒక ప్రత్యేకమైన బ్రతుకును బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన జీవితంలో ఆయన తీసుకున్న నిర్ణయం. మనం బ్రతకాలమని ఇప్పుడు డాక్టర్ గారే చెప్తారండి, నువ్వు పోతావు, చికెన్ మానేయి అన్నాడు అనుకోండి. అమ్మయ్య చికెన్ మానేస్తాను, ఎన్ని రోజులకి భాగ్యం దొరికింది అనుకుంటామా? ఆ మాట చెప్పంగానే గుండె ఏమైపోద్ది? తిరువైపోద్ది. చికెన్ నేను మానేయాలి, నాన్ వెజ్ మానేయాలి. ఈ మనేదితోనే సగం ఆరోగ్యం పాడైంది. ఎందుకంటే మనం ఏది మానుకోలేమండి. ఆయనకు మనకున్న తేడా. మనం ఏం మానుకోగలం? ఏం మానుకోగలం? భోజనంలో ఫలాంది మనం మానుకోగలమా? మన మన ఏమిటంటే మన క్రియలు, మన హ్యాబిట్స్, మన అలవాట్లు ఏదైనా మనం మానుకోగలం. చాలా కష్టపడుతుంది. ఈ రోజుల్లో మనిషి ఈ రోజుల్లో చాలా సుఖపడుతున్నాడు. దానికి కారణం ఒక ఫ్రిడ్జ్ వచ్చిందంటే సుఖపడుతున్నాడు. చల్లటి నీరు కోసం కష్టపడి చల్లదనం చేయాల్సిన అవసరం లేదు. వాషింగ్ మిషన్ ఏంటి? ఏం సుఖం? బట్టలు ఉతికే అవకాశమే లేదు. అంటే సుఖం. మరి ఆ రోజుల్లో వాషింగ్ మిషన్ లేని కాలంలో బట్టలు ఖచ్చితంగా ఉతుక్కోవాలి. ఏమంటే ఈ రోజుల్లో వాషింగ్ మిషన్‌లో చూడండి కొన్ని మిషన్స్ అయితే ఇటు నుండి తీసి ఇటు పెట్టడం కూడా బద్ధకం అయిపోయి, ఇక మళ్ళీ ఇటు ఇది బట్టలు తీసి మళ్ళీ ఇటు పెట్టి స్పిన్ పెట్టి మళ్ళీ పిండడం ఎందుకు? అదే ఉతకాలి, అదే పిండాలి, అదే ఆరబెట్టాలి. ఆ మిషన్ కూడా వస్తుంది త్వరలో. మిషనే తీసుకెళ్ళి అదే రోబోస్ అండి. అంటే దీనివల్ల ఏంటంటే మనం ఏమనుకుంటాం అప్డేట్ అనుకుంటాం కాదు. సుఖపడుతున్నాం. దీని ఎంత సుఖపెడితే అంత సుఖపడతారు. దీనికి ఏసీ కావాలన్నాం అనుకోండి. ఏసీలో అలవాటు చేస్తే ఏమండి బయటకొస్తే వేడిగా ఉంటదండి. వెంటనే మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలనిపిస్తా ఉంటది. లేదు దీనినే ఇప్పుడు నేను కష్టపెట్టాలని డిసైడ్ అయినామనుకో ఫీల్ అవ్వదు. ఇది శరీరానికి ఉన్న బలహీనత అండి. దీనిని మనం ఎలా కాపాడితే అలానే ఉంటది. ఏమంటే కష్టపడి అడవిలో లేదా కష్టపడి ఎండలో పనిచేసే వాడికి ఇచ్చిన శరీరము, సుఖపడుతూ ఏవండీ ఆనందంగా ఉండేవాడికున్న శరీరము శరీరమే.
2 దేవుడు చేసినవే. మరి వాడెందుకు ఎండలో కష్టపడి శ్రమటోడ్చి ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. వీడెందుకు సుఖపడుతూ వీడెందుకు అనారోగ్యాల పాలవుతున్నాడంటే, ఈ శరీరము దేనికి అలవాటు పడితే దాని వైపే వెళ్ళిపోతుంది. యోహాను గారు అడవిలో ఉన్నాడట, తేనె తిన్నాడట, మిడతలు తిన్నాడట, ప్రత్యేకంగా బ్రతికాడంటే పాపము తనకు అంటకుండా ఉండాలని ఆయన అక్కడ బ్రతికుండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన తీసుకున్న ఆ దీక్ష, ఆ అకొంటిక ఏమంటారంటే ఆయన తీసుకున్న ఆ నిర్ణయం అనేది దేవుడు తన పట్ల కలిగి ఉన్న ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి. ఏమండి ఆయన అలా బ్రతకడమే కాదు, బ్రతికిన ఆయన పట్టణానికి కూడా వచ్చాడు, తర్వాత వచ్చాడు, సిటీలోకి వచ్చాడు, ఊరిలోకి వచ్చాడు. ఆయన రాలేదని కాదు, ఆయన మొదలు పెట్టిన అరణ్యంలో సువార్త. అందుకనే అరణ్యములో ఆయన వాక్యం ప్రకటిస్తుంటే ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళేవారంటే బాప్తిసం తీసుకోవడానికి ఆయన యొద్దకు వెళ్ళారు. ఆయన ఇక్కడికి వచ్చేవాడు కాదు. మీకు అర్థమైందా? చదవండి, ఆయన 4వ వచనం చదవండి. బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యంలో ఉండి ఎక్కడుండి ప్రసంగం చేస్తున్నాడు, ఎక్కడుండి వాక్యం చెప్తున్నాడు? అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చుచూ వచ్చాను. ఎక్కడుండి, ఎక్కడ జరిగిస్తున్నాడు ఇదంతా? అరణ్యములో, యోర్ధాను నదిలో. అరణ్యంలో ఉన్న నదిలో, అడవిలోనే ఆయన ప్రకటిస్తున్నాడు. ప్రజలు ఆయన వాక్యం వినడానికి అక్కడికి వెళ్ళేవారు, బాప్తిసం పొందుకునేవారు. ఇదంతా ఎక్కడ జరిగిస్తున్నాడు? అరణ్యంలో. ఎందుకంటే అరణ్యములో ఆయనకు మార్గము సరళము చేయాలి. ఎందుకు అరణ్యంలో చేయాలండి? ఎందుకు అరణ్యంలో చేయాలంటే ప్రవచనం. అరణ్యంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఊర్లో పట్టణాల్లో వినే పరిస్థితి ఉంటుందండి. అది కూడా మీరు ఆలోచించండి. ఈరోజు సిటీలలో వాక్యం చెప్తున్నట్టు వినే వాళ్ళు ఉన్నారండి. అసలు ఆ ట్రాఫిక్ జామ్ ఏంటండి? వినరు. అరణ్యంలో అయితే ప్రశాంతంగా ఉంటది. అలా అనుకున్నాడేమో దేవుడు. అందుకు సెలెక్ట్ చేసాడేమో. అలా కూడా మనం ఆలోచించాలి. మొత్తానికైతే బాప్తిస్మ ఇచ్చి యోహాను తన గూర్చి రాయబడిన ఆ ప్రవచన నెరవేర్పు కోసం అరణ్యంలో పెరిగాడు, అరణ్యంలో తిన్నాడు, అరణ్యంలో ఉన్నాడు, అరణ్యంలోనే వాక్యం ప్రకటించాడు, అరణ్యంలోనే వాక్యం వినడానికి ప్రజలు వెళ్ళారు. ఒక ప్రత్యేకమైన జీవితం అంటే ఆయన ఎందుకు, ఆయన కూడా అందరిలాగా సుఖపడొచ్చు కదా. ఆయన కూడా యేసుక్రీస్తు వాళ్ళ ఊర్లోకి వచ్చి ఊర్లో అందరితో పాటు, ఎందుకంటే యేసుక్రీస్తు వారు పెళ్లికి వెళ్ళారండి. బాప్తిస్మ ఇచ్చి యోహాను వెళ్ళొచ్చు కదా. కానీ నా నా కోసం ప్రవచించబడిన ఆ ప్రవచనం నెరవేర్చాలంటే నేను అరణ్యంలోనే ఉండాలి. ఏమండి ఆయన నిర్ణయం చాలా గొప్పదండి. అంటే మనము కూడా దీన్ని బట్టి ఏం నేర్చుకోవచ్చు అంటే ఒక ప్రత్యేకమైన జీవితం మనం జీవించాలి. ప్రత్యేకమైన జీవితం దేవుడి కోసం సుమా, నీ కోసం కాదు, దేవుని కోసం. ఒక ప్రత్యేకత. ఇక తర్వాత బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎక్కడికి వచ్చాడు తెలుసండి? ఎక్కడికి వచ్చాడు? ఆ ఊర్లోకి వచ్చాడండి. వచ్చాడు. ఎందుకు వచ్చేవాడు తెలుసా? డైరెక్ట్ రాజు దగ్గరికి వెళ్ళాడు. హేరోదు రాజు. అప్పుడు యూదులను పరిపాలిస్తున్న రాజు ఎవరు? హేరోదు. ఆయన తప్పు చేశాడు. తన తమ్ముడైన ఫిలిప్పు భార్యను తెచ్చుకున్నాడు భార్యగా. ఒక యూదుల రాజయ్యుండి, ధర్మశాస్త్రాన్ని ఆచరించవలసిన రాజయ్యుండి తన తమ్ముడైన ఫిలిప్పు భార్యను తెచ్చుకుంటే డైరెక్ట్ రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే మొహమాటం లేకుండా చెప్పేసాడు. ఏమని? నీవు చేస్తున్నది తప్పు. నీ తమ్ముడైన ఫిలిప్పు భార్యని హేరోదియను నువ్వు భార్యగా తెచ్చుకున్నావు. అది మంచిది కాదు ఇశ్రాయేలు సమాజానికి అని ప్రకటించాడండి. ఎలా ఉంటుంది రాజు? మండిపోదు? మండిపోయినా ఏం చేయలేని పరిస్థితి అండి. రాజు యోహాను గారు తిడుతుంటే నవ్వుకుంటూ ఉన్నాడు. అదే ఆయన పరిస్థితి. అంటే కోపం ఉంది కానీ ఏం చేయలేడు. ఎందుకంటే యోహాను గారిని కనుక ఏ రోజు ఏదైనా చేస్తే ప్రజలందరూ ఏం చేస్తారో తెలుసా? తిరగబడతారు రాజు మీద. ఎందుకంటే ఈ రాజు ఎవరు? ఈ చరిత్ర తెలియాలి. ఏ రోజు రాజు ఎవరు? ఏ రోజు రాజు ఎదోమీయుడండి. ఎదోమీయులు ఎవరు? ఏశావు సంతతి, యాకోబు సంతతి, ఏశావు సంతతి. వీళ్ళెవరు? ఇస్సాకు కుమారులు. అంటే వీళ్ళ మీద రాజుగా ఎదోమీయుడని ఏ రోజు రాజు ఉండాలంటే ఎవరు సపోర్ట్ ఉండాలి? యూదుల సపోర్ట్ ఉండాలి. యూదుల సపోర్ట్ ఉండాలండి. ఏ రోజు రాజు ఎలాంటి వాడంటే ప్రజల సపోర్ట్. ఇప్పుడు ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? యోహాను గారు ప్రవక్తను నమ్మారు, ఆయన దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకుంటున్నారు. ఇప్పుడు నా నా భార్య నిమిత్తం నన్ను హెచ్చరించాడు, వెళ్ళి ఆయన నేను జైల్లో పెట్టానా, ఒకవేళ ఆయన నేను చంపించానా, ప్రజలందరూ నాకు వ్యతిరేకులు అయిపోతారు, వ్యతిరేకులు అయిపోతే నా రాజ్య సింహాసనం పోయిద్ది. కాబట్టి ఆయన తిడుతున్నా చక్కగా అణుచుకుంటూ ఉన్నారు.
ఎందుకంటే వీళ్ళు యూదులకు భయపడతారు. ఎవరు? అంటే సపోర్ట్, ఎందుకంటే యూదుల సపోర్ట్‌తోనే వీళ్ళు రాజయ్యారు. ఏవండీ అపోస్తలుల కార్యంలో 12వ అధ్యాయం. ఈ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. మొదటి వచనంలో యూదులకు ఇష్టమైన కార్యమనట మొదటి శతాబ్దంలో సంఘాన్ని చంపేశారట చూడండి. 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అపోస్తలుల కార్యములు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. ఎందుకు ఈ పనులు చేస్తున్నాడు అంటే తర్వాత చెప్తున్నాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. అంటే రాజైన హేరోదు ప్రజలు, అందులో ప్రజలైన యూదులు ఏది ఇష్టపడతారో దాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతారు. యూదులకు బాప్తిస్మిచ్చి యోహాను నచ్చాడు. నచ్చినప్పుడు అందుకే ఆయన జోలికి వెళ్ళలేదు. యూదులకు ఇష్టమైంది యేసుక్రీస్తును చంపేసింది యూదులే కదండి. అరిశారట, కేకలు వేశారట, సిలువ వేయండి, సిలువ వేయండి. పిలాతు కూడా ప్రజలందరూ ఒకటయ్యారు, నేనేం చేయగలను చేతులు కడుక్కున్నాడు ఆయన. అంటే ప్రజలకు ఏది ఇష్టమో అది చేస్తారండి పాలకులు. కాబట్టి ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను ఎందుకు ముట్టుకోలేదంటే ప్రజలకు ఆయన ప్రవక్త అని అర్థమైంది. తర్వాత అంత ఇష్టమైన గాని కొంతకాలానికి బాప్తిస్మిచ్చి యోహాను యూదులను కూడా ఖండించాడు. ఖండిస్తే వాళ్ళ సపోర్ట్ పోయింది. తర్వాత తన భార్య బలవంతం చేసింది. యోహాను విషయం నువ్వేం చేస్తావు చెయ్యి, ఆయన మనకి కఠినుడైపోయాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఒక ప్రవక్త అంటున్నావు కానీ ఆయన మన పరువు తీస్తున్నాడు అంటే అప్పుడు తీసుకెళ్లి జైల్లో యోహాను గారిని వేయించారు. యోహాను గారిని జైల్లో వేయించారండి. బాప్తిస్మిచ్చి యోహాన్ని జైల్లో వేయించారు. మొత్తానికి మరలా ప్లాన్ చేసి మొత్తానికైతే బాప్తిస్మిచ్చి యోహాను తలను ఏం చేయించారు? తెగ నరికించింది హేరోదు భార్య హేరోదియా. ఇలా భయంకరంగా బాప్తిస్మిచ్చి యోహాన్ని ఏమండి చంపించారు. ఇది ఆయన చరిత్రలో ముగింపు. ప్రారంభం అడవిలో పుట్టాడు, అడవిలో పెరిగాడు, పుట్టింది ఊర్లోనైనా కొండసీమల్లో పుట్టాడు, పెరిగింది అడవిలో, బ్రతికింది ఏమండి ఖచ్చితమైన ఒక జీవితాన్ని బ్రతికాడు. పట్టణానికి వచ్చాడు, ప్రకటించాడు. ఆయన బ్రతికున్నప్పుడు ఇంకో ప్రకటన చేశాడండి. ఏమండి? యోహాను సువార్త చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే ఏమండి యోహాను గారు బ్రతికున్నప్పుడు ఆయన బోధన విధానం ఎలా ఉండేదో చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము ఏమండి 7వ వచనాన్ని చదువుదాం. క్షమించండి నాన్న, లూకా సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు తన చేత బాప్తిస్మం పొంద వచ్చిన జనసమూహమును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. చాలు ఇక్కడ ఆగుదాం. ఏమండి? బాప్తిసం తీసుకోవడానికి అరణ్యానికి వచ్చిన ప్రజలను చూచి సర్ప సంతానమా అన్నాడు అంతే. ఏమన్నాడు? ఆయన దగ్గర వాక్యం విని బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన ప్రజలను చూసి సర్ప సంతానమా అన్నారు. ఏమండి? ఒక విధంగా చెప్పాలంటే ప్రజలందరిని అనలేదండి, మారు మనసుకు తగిన ఫలము ఫలింపని వారిని గురించి ఆయన అన్నాడు. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మత్తయి సువార్తలో కనిపిస్తుంది. మరలా ఎక్కడికి వద్దాం, మత్తయి సువార్తలో మాట చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చదువు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దుకాయులలోను అనేకులు బాప్తిసం పొంద వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇక్కడ ఏమండి మత్తయ్య గారు ఇంకొంచెం క్లియర్గా రాశారు. అంటే ఎవరిని ఉద్దేశించి సర్ప సంతానం అన్నాడు? ఏమండి? సద్దుకాయలు, పరిసయ్యులు. సద్దుకాయలు, పరిసయ్యులు బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు. మనం ఏమనుకుంటాం? ఎవరైనా బాప్తిసం కావాలంటే పరిగెత్తుకొని పోయి వెంటనే బాప్తిసం ఇచ్చి దేవుడు నేను దీవించను కాక అంటాం. కానీ బాప్తిసం ఇచ్చేవాహన్ అలాంటి ఆయన కాదు. అసలు బాప్తిసం అనేది ప్రారంభించబడింది ఆయన ద్వారా. ఆయన బాప్తిసం అలా ఇలా ఇవ్వడు.
బాప్తిసం వచ్చిన వారిని ఏమంటారు తెలుసా? పరీక్షిస్తారు. ఏమంటే అందులో వీళ్ళు బాప్తిసం తీసుకోవడానికి వచ్చింది మారు మనసు పొంది బాప్తిసము, ఏమంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని కోసం ఫలించాలని రాలేదు వీళ్ళు. ప్రజలందరూ తీసుకుంటున్నారు, మనం తీసుకోకపోతే ఏమైద్ది? మనల్ని కూడా వెలివేస్తారు కాబట్టి ప్రజలందరికీ ఇష్టం కాబట్టి తీసుకుందాం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించిన అవసరం లేదు అని అనుకుంటున్నారు వీళ్ళు. అందుకే తర్వాత మాట అన్నాడు. ఏ మాట అన్నాడు? ఏమండి తర్వాత ఎన్నో వచనం అది? ఆ? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడు అన్నది. ఆ 8వ వచనం చివరి భాగం, 7వ వచనం చివరి భాగం. మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి అన్నాడు. అంటే బాప్తిస్మము తీసుకోవడం అందరూ తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకోవాలి. సంఘంలో ఉండాలంటే బాప్తిసం తీసుకోవాలి. ఏమండి ఇలా ప్రజలందరూ తీసుకుంటున్నారు కాబట్టి మేము తీసుకోవాలి. లేకపోతే తీసుకోకపోతే యోహాను గారిని మేము స్వీకరించట్లేదంటే ప్రజలందరూ మాకు సపోర్ట్ చేయరని పరిచయుల్లాగా, సద్దుకోయల్లాగా. ఏమండి ఆ రోజు వాళ్ళు ప్రవర్తించారు. సద్దుకోయులు అలా ప్రవర్తించారు, పరిచయులు అలా ప్రవర్తించారు కాబట్టి వారు సరైన బాప్తిస్మము తీసుకోవట్లేదు. అది బాప్తిసానికి అర్థం కాదని వాళ్ళని గద్దించాడు. సర్ప సంతానమా అంటే పాము సంతానం. మీరు పాము పిల్లలు రా అన్నాడు. మనల్ని ఎవరన్నా నువ్వు పాము పిల్లవరా అంటే ఊరుకుంటావండి? లోపల నుండి మండుకొస్తుంది. ఎందుకంటే పాము అంటే అది దానికి నువ్వు పాలు పోసి పెంచినా అదేం చేస్తుంది? విషమే కక్కుతుంది దానికి. ఏమండి నువ్వు పాలు పోసి పెంచి పక్కలో పడుకోబెట్టినా రోజు పాలు పోస్తున్నాడు కాబట్టి పక్కలో పడుకోబెట్టాడు మా యజమానని. అది కుట్టకుండా ఉండదు. ఒకేసారి కుట్టిందనుకో చచ్చి ఊరుకుంటా. ఇప్పుడు శాస్త్రులు, పరిచయులు లేదా సద్దుకాయలు వీళ్ళు రక్షించేవారు కాదు, ప్రజలను పాడు చేసేవారు. మారు మనసుకు వారు బాప్తిసం పొందట్లేదు. పొందిన కానీ వారు కేవలము ప్రజల కోసం, ప్రజల మెప్పు కోసం అందరూ తీసుకుంటున్నారు కాబట్టి మేము తీసుకోవాలి, లేకపోతే మేము తక్కువ అయిపోతాం సమాజంలోని వాళ్ళ సంతతి. పరిచయుల సంతతి ఆలోచించింది, సద్దుకాయలు ఆలోచించారు. అలా వచ్చి బాప్తిసం పొందబోతుంటే ఈయనన్నమాట డైరెక్ట్గా, మీరు సర్ప సంతానం, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని చెప్పాడట. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మాకు అసలు పాప క్షమాపణ అవసరం లేదు, మేమెవరు సంతానమో తెలుసా? అబ్రహాము సంతానం అన్నారండి. ఇది మామూలు బిల్డప్ కాదు అది. మా నాన్న ఎవరో తెలుసా, మా తాత ఎవరో తెలుసు చెప్పుకుంటారు కదండి కొంతమంది. ఏమండి ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలుసు కదండి, నందమూరి వంశం కదా. మా తాత అని చెప్పుకుంటారు వీళ్ళందరూ. నిజంగా వీళ్ళు ఎన్టీ రామారావు లాగా చేయగలరు వీళ్ళు. ఒక ఒక విధంగా ఆలోచిస్తే ఎన్టీ రామారావుగా మంచి పేరు ఉందండి. ఆయన మొట్టమొదటి సీఎం అయ్యాడు. అయిన తర్వాత ప్రజలకి ఇట్లా అన్నాడు కదండి. ఇట్లానే ఏం చేశాడు? ఇట్లాంటి దానికి అర్థం 2 రూపాయలకే కిలో బియ్యం మొట్టమొదట ప్రవేశపెట్టింది ఆయనండి. అంటే పేదవారి కోసం ఒక విధంగా చెప్పాలంటే మెచ్చుకోవాలి, ఒక మంచి నాయకుడుగా నిలబడి. ఈరోజు ఆయన పేరు చెప్పుకో మా తాత ఆనాటి వంశము, ఈనాటి వంశం అని చెప్పుకునేవారు. ఏమైనా ప్రజలకు ఎన్టీఆర్ లాగా చేయగలరు అంటే తాత పేరు చెప్పుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు? పబ్బం గడుపుతున్నారు. నిజం మాట్లాడాలి మనం. అలాగూ యూదులకు తాత, ఇశ్రాయేలీయులకు తాత ఎవరు? అబ్రహాం అంటున్నారు. వెంటనే 8వ వచనం, మేము అబ్రహాము సంతతని మీరు చెప్పుకుంటారు కదా. యోహాన్ గారు చెప్తున్నాడు, చాలాసార్లు వాదన జరిగింది వీళ్ళకి. అంటున్నాడు ఏమండి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొనక మొదలు పెట్టుకొనవద్దు. ఏంటి ఎన్నో వచనం చదువుతున్నావు? 8వ వచనం. నేను లూకాసు వార్త చూస్తున్నా. లూకాసు వార్త చూద్దాం మరలా. ఏమండి లూకాసు వార్తలో అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. మీరేమనుకుంటున్నారో తెలుసా? అబ్రహాము మాకు తండ్రి కాబట్టి మేము ఆయన సంతతి, మేము పరిశుద్ధులం, మేము అదే క్యారెక్టర్ అనుకుంటున్నారు రా మీరు. మీరు పాము పిల్లలు రా. అబ్రహాం అని చెప్పుకుంటారు మా తండ్రి అని, కానీ అబ్రహాము గుణాలు మీలో ఒక్కడికి లేవు. ఆయన ఎంత గొప్పవాడు తెలుసా? ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఆయన గొప్పతనం మీకు తెలుసా? ఆయన ఎంత గొప్పవాడంటే అబ్రహాం గారి కాలాన్ని మనం ఆలోచిస్తే, అబ్రహాము గారిని దేవుడు దీవించి కనానుకు పంపిస్తే అబ్రహాంతో పాటు తన అన్న కుమారుడు లోతు ఆయన కూడా వస్తే ఇద్దరిని దేవుడు దీవించాడండి. వాళ్ళకున్న ఆస్తి చాలా విస్తారంగా ఉంది. ఆ రోజు ఆస్తులు అంటే ఏంటంటే పశువులు, గొర్రెలు, మేకలు, మందలు. ఏమండి వాళ్ళకున్న కనాను ఆ ప్రాంతం సరిపోలేదట వాళ్ళున్న ప్రాంతం. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు ఏమైంది? గొడవ. ఏంటా గొడవ?
మా పశువు మీలో కలిసింది, మీ పశువు ఇవే ఉంటాయి కదండి, వాళ్ళకేం గొడవలు ఉంటాయి. లేకపోతే మా పశువుని ఎలాంటి వాళ్ళు మనకేం తెలుసు. కొంతమంది చూడండి, ఇలా గొర్రెల మందలో ఇలా పశువుల మందలో ఏది తిన్నారంటే పక్కనోడిది దొంగిలించుకొని వండుకొని తింటాడు మామూలుడు కాదు. ఇలాంటి గొడవలు ఏమైనా జరిగి ఉండొచ్చు. మొత్తానికైతే పశువుల కాపర్లకు ఏం జరిగింది? గొడవ జరిగింది. ఈ సంగతి ఎక్కడికి వచ్చింది? యజమానుల దగ్గరికి వచ్చింది. అబ్రహాము, లోతు యజమానులు. అప్పుడు అబ్రహాం గారు మంచిగా ఆలోచించారు, నాయన మనం ఒక చోట ఉండడం వలన ఈ పశువులు కాపర్లు గొడవ చివరికి మన వరకు రావచ్చేమో, కాబట్టి నీకు ఈ పాలస్తీనా దేశంలో నీకు నచ్చిన ప్రాంతం సెలెక్ట్ చేసుకొని అటు వెళ్ళు. నీకు వ్యతిరేకంగా నీకు భిన్నమైన ప్రాంతానికి నేను ఉంటాను. నీకు నచ్చింది చూసుకుంటే కొండెక్కాడట లోతు. చూస్తే ఏమండి నది ఆ ప్రాంతం అదేనండి. ఏంటంటే యోర్ధాను నది ప్రాంతం చూస్తే సొదొమ గొమొర్రా ప్రాంతం ఎలా కనపడిందట? పచ్చగా కనపడిందట. ఎందుకంటే చిలక పచ్చని కాపురాలు మనకు బాగా ఇష్టం కదండి. పచ్చగా కనపడితే ఆ ప్రాంతాన్ని ఎన్నుకుంటే అటు వెళ్ళిపోయాడు. అబ్రహాం గారు ఎటు వెళ్ళిపోయారు? ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు. అంటే దూరంగా ఉంచి మనం బంధుత్వాన్ని కొనసాగించుకుందాం అని చెప్పాడు. ఆ ప్రకారంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా? ఆయన ఎక్కడైతే సొదొమ ప్రాంతానికి వెళ్ళి కాపురం పెట్టాడో ఆ సొదొమ మీదికి ఖదర్‌లో ఏమంటే పక్కనున్న రాజ్యాలు, ఖదర్‌లో ఎమోరు అనే ఒక రాజు ఆయనతో పాటు కొంతమంది వచ్చి ఏవండి ఆ సొదొమని మీద యుద్ధం చేసి సొదొమలో ఉన్న ప్రజలను, లోతు భార్యను, ఆయన పిల్లల్ని, వారికున్న ఆస్తిని మొత్తము ఏమంటే రాజుల కాలం కదండి, మొత్తం దోచుకొని వీళ్ళని ఖైదీలుగా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ సంగతి అబ్రహాముకు తెలిసింది. నా అన్న కుమారుడిని లేదా నా సహోదరుని తీసుకొని వెళ్తాడని 300 మంది యోధులను తీసుకొని బయలుదేరాడండి. ఎంతమంది? ఆ? ఒకసారి చూద్దాం మాట. చూద్దాం. ఏమన్నా చూడాలా? నిర్గమకాండం 14వ అధ్యాయము. నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం క్షమించండి, ఆదికాండం కదా, ఆదికాండం 14వ అధ్యాయము 13వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. అప్పుడు అతడు ఎస్కోను సహోదరుడును ఉమ్, ఉమ్, ఉమ్. అబ్రహాము తమ తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది ఏమంటే 318 మందిని వెంటబెట్టుకొని 318 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమి రాత్రివేళ అతడును అతని దాసులు వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబు మట్టుకు హోబా మట్టుకు తరిమిరి. చాలా ఇక్కడ మనం ఆలోచిస్తే మొత్తానికైతే అబ్రహాం గారు వెళ్ళి యుద్ధం చేసి మరలా వారిని విడిపించుకొని తీసుకొని వస్తున్నాడు. సొదొమ రాజు పారిపోయాడు, ఎక్కడో దాక్కొని ఉన్నాడు. కానీ సొదొమ ప్రజలను, లోతు భార్యను, అక్కడ ఉన్న ప్రజలను, ఆయన ఆస్తులను తీసుకొని వెళ్ళిపోయారు. అబ్రహాం గారు వెళ్ళి యుద్ధం చేసి మరలా తన ఆస్తిని, తన పిల్లల్ని, యావత్ ఆస్తిని తీసుకొని వచ్చాడు. వచ్చి మళ్ళా సొదొమ రాజుకు అప్పగిచ్చాడు. ఈ సొదొమ రాజు ఏమన్నాడు తెలుసు? 21వ వచనం. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆ ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అబ్రహాం గారు వెళ్ళి యుద్ధం చేసి చెరలో ఉన్న వారిని విడిపించుకొని తిరిగి తన ఆస్తిని తీసుకొని వచ్చి సొదొమ రాజుకు అప్పగిస్తే సొదొమ రాజు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మనుషులను నాకు ఇచ్చి ఈ ఆస్తి అంతా నువ్వే తీసుకెళ్ళిపోయా అన్నాడు. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నా తెలుసా? అబ్రహాము నేను అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా నేను తీసుకొని. ఇది ఆయన క్యారెక్టర్. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు ఇచ్చింది నాకు ఉంది, నేనే తీసుకొని వచ్చిన అన్ని విడిపించుకొని వచ్చిన నువ్వు నాకు బహుమానాలకు ఇచ్చింది నేను ఏది తీసుకొని. అదే అండి అబ్రహాం గారి క్యారెక్టర్. నాది కానిది నేను ఏది తీసుకోను. అంత మంచి గుడ్ క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అండి అబ్రహాం గారు.
క్రైస్తవుడా మనం కూడా ఇదే క్యారెక్టర్ మెయింటైన్ చేయాలి. మనది కానిది మనది కాదు. చాలా సార్లు నేను చెప్పాను. మనది కానిది మనది కాదు. రోడ్డు మీద వెళ్తున్నారు మీ బజార్‌లో. ఒక తులం బంగారం నీకు దొరికింది. అదెవరిది? నీది కాదు. దొరికిందంటేనే దానికి అర్థమేది? నీది కాదు. ఏం చేయాలి? తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకొని ఏం చేయాలి? మనం మామూలోళ్ళం కాదు. మనది గాని మనకు కాదు కదా! తీసుకెళ్ళి ఎవరిదో అడిగి వాళ్ళకివ్వాలి, లేకపోతే పోలీసులకివ్వాలి. ఇయ్యుండవు మనకి. తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకొని ఆహ్, దాన్ని మార్చుకుంటే అది నీది. అంటే దాని రూపం మార్చేస్తే నీదే. ఎవరు చెప్పారు నీకు? తప్పది. నీది కానిది నీది కాదు. అంతా ఎలా అంతేంటి నీది కాదు గదా! నీది కానప్పుడు నీకెందుకు? అయినా మనం లేదన్నా మనది కాదు గానీ దీన్ని అమ్మి డబ్బులతో నేను మీటింగ్ చేద్దాం అనుకుంటా. అబ్బా! ఎలా ఉందంటే నల్లధనాన్ని తెల్లగా మార్చడం. ఏంటి దొంగ డబ్బులతో దేవుని పని చేస్తావేంటి? నీది కానప్పుడు నీ సహోదరుడు ఎవరు అంత అమౌంట్ పోగొట్టుకున్నాడంటే, అంత బంగారం పోగొట్టుకున్నాడంటే, అదే ప్లేస్‌లో నువ్వుంటే ఒక బంగారం నీది పోయింది. నీది ఒక తులం బంగారం పోయింది. ఈ విషయం ఇంట్లో తెలిసింది. నీకెలా ఉంటది? గుండె తరుక్కుపోతుంటది. వీళ్ళు తిడతారు, ఆళ్ళు తిడతారు, భర్త తిడతాడు. ఈ బాధలన్నీ ఆళ్ళు భరిస్తుంటే నువ్వు సుఖపడతావా? మనది కానిది మనది కాదు. ఆళ్ళకి అందియాలి మనం. న్యాయం అది. అబ్రహాం క్యారెక్టర్ అండి ఇది. అంటే ఇక్కడే మన క్యారెక్టర్ బయటపడతది. నిన్న వెళ్ళానండి నిన్న మొన్న. తుమ్మల చెరువుకి వెళ్ళాను. చేపలు తేవడానికి మన మీటింగ్ కోసం. వెళ్తే వాళ్ళని లాగారండి ఒడ్డుకి. వాళ్ళు గ్రేడింగ్ చేస్తున్నారు. వల లాగిన వాళ్ళందరూ గ్రేడింగ్ చేస్తున్నారు జాలర్లు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న బేజి కొత్తూరు, తుమ్మల చెరువు, కొత్తూరులో ప్రజలెళ్లారు. ఈళ్ళెళ్లి ఆళ్ళు గ్రేడింగ్ చేస్తుంటే కింద నుండి చెయ్యి పెట్టి దొంగచాటున తీసుకొని సంచిలో ఏసుకోవడం. మళ్ళీ సాధించాను అనుకుంటా ఉంటారు ఆళ్ళు. సరే అది వాళ్ళు చేశారు. అందులో క్రైస్తవుడు ఒకళ్ళు నువ్వు ఎక్కడ ఉంటే నువ్వు దొంగిలిస్తావా? నీది కాదుగా. డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చుగా. మనం ఏమనుకుంటామంటే దొంగిలించి తెచ్చుకొచ్చిందట రుచట. అంతేనా? మనది పక్కింటి పొరుగు పక్కింటి పుల్ల కూరట. పక్కింట్లో ఉన్న కూర ఏదైనా ఎలా ఉంటదట? మంచి రుచి ఉంటదట. మనదే ఏవండీ ఇది మనం ఏమనుకుంటామంటే చిన్న చిన్న వాటిని కూడా మరి చిన్న చిన్నవైతే తప్పు. చిన్నదైనా పెద్దదైనా తప్పు కదేంటి? మీకోటి తెలుసా? చైనాలో పిన్నీసులు దొంగతనం చేశారని తీసుకెళ్ళి జైలులో ఏశారు. తెలుసా? మనకు నవ్వొస్తది. పిన్నీసులు దొంగిలించాడని. ఎన్ని పిన్నీసులు తెలుసా? లారెడు పిన్నీసులు. మీకు అర్థమైంది ఇప్పుడు ఎంత నేరం అది. మనకు పిన్నీస్ అంటే చిన్నగా అనిపించింది గానీ లారీ. ఎందుకంటే పిన్నీసులు తయారు చేసే ఫ్యాక్టరీ అది. మరి లారీ తీసుకెళ్తే వాడికి ఎంత నష్టం? మరి జైల్లో బెటరేంటి? మనం అనుకుంటే పిన్నీసి అనంగానే చిన్నదనుకుంటాం. మరి పిన్నీసిని తయారు చేసే కంపెనీ ఉంది మరి. ఆ కంపెనీలో లారీలు లారీలు వారు అమ్ముతారు. ఒక లారీనే ఈడేం చేశాడు? దొంగిలించాడు. వార్తకేం రాస్తారు? పిన్నీసులు దొంగిలించినందుకు జైల్లో. మనం ఏమనుకుంటాం? ఎవడైనా దానికి కూడా కంప్లెయింట్ ఇస్తాడా? మనం అనుకుంటాం వాడి బ్రతుకే అది మరి. అర్థమైంది కదా సీను? చిన్నదైనా దొంగతనమే. పెద్దదైన దొంగతనమే. అంటే మనది కానిది మనది కాదు. అందుకని బైబిల్‌లో రాయబడిన అద్భుతమైన మాట. నీ పొరుగు వానిది దేనిని నువ్వు ఆశింపకూడదు. నీదా? అయితే తిను. నీ పొరుగు వానిది నువ్వు ఆశించొద్దు. అవసరమైతే అడుగు. నాకు తినాలనుందయ్యా ఇయ్యి. ఇస్తే తీసుకో. అదేనండి ప్రత్యేకమైన జీవితం. కానీ ఎలా ఉంటదో తెలుసా? అక్కడ కూడా తుమ్మలసిరి సందర్భం చెప్తున్నాను. అక్కడ కూడా క్రైస్తవులున్నారు. మళ్ళీ ఈళ్ళే అందరికంటే ఎక్కువ దొంగతనం చేసి నేను చాలా తెచ్చాను. మళ్ళీ చూపించుకుంటారండి. మళ్ళీ బయటకొచ్చినాక ఎవరికి అన్యులకు చూపిస్తూ ఇన్ని నేను దొంగిలించానని. ఈయనే మళ్ళీ చర్చిలోకెళ్ళి ప్రభువా! దొంగతనం చేస్తే పాపం ప్రభువా! మరి చెరువులో చేసేదేంటి నాన్న? ఏవండీ మన క్యారెక్టర్ అక్కడ బయటపడతది కదండీ! అక్కడే బయటపడతది. నీది కాదు, నీది కాదు. అందుకనే అబ్రహాం ఎంత గొప్పవాడండి. అబ్రహాము తనది కానిది తనది కాదనుకున్నాడు. ఒకవేళ గిఫ్ట్‌లుగా ఇచ్చిన ఆయన స్వీకరించింది. ఈ క్యారెక్టర్ అబ్రహాముది. కానీ శాస్త్రులు, పరిసయ్యులు మొత్తం అబ్రహాము పేరు చెప్పుకొని చెట్టును చూపించి కాయలు అమ్ముకునే రకం వీళ్ళు. చెట్టును చూపించాడు అబ్రహాము సంతానం అని. మరి ఈళ్ళని ఏం చేయాలా? ఈయన ప్రవచనం ఏంటి ఇప్పుడు చదువుదాం. ఈయన ప్రవచనం ఏంటి మరలా యెషయా గ్రంథంలో మనం చూసాం కదా! ఈయన ప్రవచనం ఏంటి 40వ అధ్యాయం 3వ వచనంలో ఏవండీ యోహాను గారి ప్రవచనం ఏంటి? ఇలాంటి మొనదేలి గుట్టలు, మెట్టలుగా, లోయలుగా, గుంటలుగా ఏర్పడ్డారు. వీళ్ళని ఏం చేయాలి ఇప్పుడు? ఏవండీ 40వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం. ఆలకించుడి. ఆ! అరణ్యంలో ఒకడు
అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఆ! ఆ! అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడు. ఎడారిలో దేవుని రాజ్య మార్గమును సరళము చేయుడు. ఎడారిలో అంటే ఎడారి ప్రాంతంలో, ఏవండీ అరణ్యంలో గాని, ఎడారిలో గాని ఎక్కడైనా దేవుని రాజ్య మార్గం ఏం చేయాలి? సిద్ధం చేయాలి. ఎందుకు తెలుసా? ఆ రాజ్య మార్గంలో ఏముంటాయి? ప్రతి లోయను ఎత్తు చేయవలెను. లోయ అంటే గోతండి. ఇక్కడ గోతిని ఏం చేయాలా? మట్టితో పూడ్చాలి. ఆ తర్వాత ప్రతి పర్వతమును, ప్రతి కొండను ఏం చేయాలి? అణిచివేయాలి. లేచి ఎక్కడ పడితే అక్కడ లేచే వాటిని అణిచివేయాలి. తర్వాత వంకరవి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలెను. ఈ పని ఎవరు చేస్తారు? భూమి మీద భౌతికంగా ఎవరు చేస్తారు ఈ పని? గోతులు పూడ్చాలంటే ఏ మిషన్ వాడతాము? ఏమంటే కొండలు కొండలు, గుప్పలు గుప్పలు ఉన్న చోట దాన్ని సదును చేయాలంటే ఏ మిషన్ వాడతాము? వంకరగా ఉన్న వాటిని సమానం చేయడానికి ఏ మిషన్ వాడతాం? డోజర్, బుల్డోజర్ వాడతాం. అర్థమైందా? డోజర్ బండితో ఏం చేస్తాం? గోతులను పూడ్చేస్తూ ఉంటాం. కుప్పగా ఉన్న మట్టిని ఏం చేస్తాం? ఒకవైపు నెట్టేస్తూ ఉంటాం. రోడ్లు వేసేటప్పుడు వీటిని వాడతారండి ఎక్కువగా. ఇప్పుడు ఎవరు తెలుసా? డోజర్ బండి ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. ఒక్కొక్కడు పేరుకే అబ్రాహాము కుమారుడని చెప్పుకుంటున్నాడు కానీ ఒక్కడిలో సరైన మార్గం లేదు. యేసు వేసిన మార్గం. అందుకని ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళలో మంచి మార్గం వేయాలి. ఏంటి ఆ మార్గం? అరణ్య అరణ్యంలో ఆయన కోసం మార్గము సిద్ధం చేయాలి. ఎడారిలో సిద్ధం చేయాలి. యేసుక్రీస్తు వారు వచ్చే ముందే మార్గము సరళము చేయాలి. ఒక్కొక్కడు బొడిపెలు వచ్చున్నాయి పైకి, కొమ్ములు వచ్చున్నాయి. ఏం చేయాలి? సమానం చేయాలి. అది యోహాను గారి పని. భూమి మీదకి వచ్చాడండి. చేశాడు గదా! చదవండి ఇప్పుడు. లూకా సువార్తలో 3వ అధ్యాయంలో ఇప్పుడు చదవండి. ఏమంటున్నాడు ఆయన చదవండి. లూకా సువార్త 3వ అధ్యాయంలో కరెక్ట్‌గా మనం చదివితే ఏవండీ? ఆహ్, మూడో ఈ 9వ వచనం చదువుదాం. లూకా సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చాలు. ఇతనికి గొడ్డలు పట్టుకొని వచ్చింది ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను గారు. ఇప్పుడే అంటున్నాడు. అంటే వెనకాల గొడ్డలు పట్టుకొని ఒక ఆయన వస్తున్నాడు. యోహాను గారు కాదు, గొడ్డలు వస్తుంది జాగ్రత్త అంటున్నాడు. ఎవరు ఆ గొడ్డలి? చెప్పండి. యేసుక్రీస్తు వారు. చాలా మందికి యేసు ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు ఇదే తెలుసు. అవును, ప్రేమమయుడు. ఎప్పుడు? పుట్టిన కన్యక మరియ గర్భంలో పుట్టి శిలువలో మరణించి ఆయన రెండో రాకడలో తిరిగి వచ్చేంత వరకే ప్రేమ. ఎందుకంటే ఆయన చేతిలో ఏముందట? యేసుక్రీస్తు చేతిలో ఏముందట? ఏమండి చదువుదాం మాట. చాట ఆయన చేతిలో ఉన్నది అంటాడు. ఏమండి? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉంటదన్నమాట. ఏమండి? మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. యేసు వచ్చిన తర్వాత చేయబోయేది చెప్తున్నాడు. 12వ వచనం 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేయును. గురుగులను ఏం చేస్తాడు? కాల్చివేస్తాడు. ఆ గురుగు నువ్వు కాకూడదు. ఇది ఎవరి కోసం రాజు? ఆ బాప్తిస్మిచ్చే యోహానే మాట్లాడుతున్నాడు. నా వెనక వచ్చేవాడు నాకంటే 11వ వచనం చదవండి. 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేయును. ఆరని అగ్ని నరకంలో పడేసేది ఎవరో తెలుసా? నా వెనకాల వస్తున్నాడు ఒక ఆయన, గొడ్డలు పట్టుకొని వస్తున్నాడు ఆయన. ఇప్పుడు చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. ఆయన వస్తే చాలా ప్రమాదం. ఇంత ఇప్పుడే సెట్ అవ్వండి, సర్ప సంతానమా సెట్ అయిపోండి అని చెప్పాడండి. యేసు కంటే ముందొచ్చిన వ్యక్తి బాప్తిస్మిచ్చు యోహాను. సమాజాన్ని ఆయత్తపరచడానికి రాబోతున్న ఆయన, మీరు ఆయన వేస్తున్న మార్గంలో నడవండి అని చెప్పడానికి వచ్చిన మహానుభావుడండి బాప్తిస్మిచ్చు యోహాను. ప్రత్యేకంగా బ్రతికాడు. తండ్రుల హృదయం పిల్లల తట్టుకు, వాక్యపట్నం చదివాం కదండి. తండ్రుల హృదయం పిల్లల తట్టుకు, పిల్లల హృదయము తండ్రుల తట్టుకు. ఎప్పుడు మనమే కాదండి మన పిల్లల్ని చిన్ననాటి నుండి భక్తిగా పెంచాలని పిల్లల వైపు తల్లిదండ్రులుగా మనము చూడాలి. వాళ్ళ భక్తిలో పెరుగుతున్నారా లేదా చూడాలి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. గొప్పగా మనం బాప్తిస్మిచ్చు యోహాను వలె
ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ఒక దీక్ష మనం పూనుకోవాలి. అది ఏంటి ఆ దీక్ష తెలుసా? మన తండ్రి ఎదుట ఆయన సంకల్పాన్ని నెరవేర్చడంలో మన తండ్రి ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. పరిశుద్ధంగా బ్రతుకు. నిర్దోషంగా నువ్వుండాలి. నిన్ను ఎవరో దోష అర్పణ చేసే విధంగా ఉండొద్దు. బాప్తిస్మిచ్చి యోహాను ఈ పట్టణంలో ఉంటే ఎక్కడ పాపం అంటుతుందో అని, ఏది తింటే నన్ను ఏమనుకుంటారో అని ఆయన అడవిలో ఉండి తేనె తిన్నాడండి. అడవిలో ఉండి మిడతలు తిన్నాడు తప్ప ప్రజల మధ్యకు వచ్చి ఏమీ తినలేదు. అయినా ఆయన ఏమన్నారో తెలుసండి? యేసుక్రీస్తు ఏమో అన్ని తింటేనేమో దయ్యం పట్టినవాడన్నారు. ఏం తినకపోయినా బాప్తిస్మిచ్చి యోహాను కూడా అలానే సంబోధించారు. అది అంటే తిన్నా సంబోధిస్తారు, తినకపోయినా సంబోధిస్తారు. కానీ యేసు కంటే ముందు వచ్చి బ్రతికిన బాప్తిస్మిచ్చి యోహాను పరిశుద్ధుడిగా ఉండడానికి అడవిలో బ్రతికాడండి. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో బ్రతకమని నేను అనట్లే, మీరు వెళ్ళి. కానీ భూమి మీద బ్రతుకుతున్న మీరు మనకు పవిత్రత, అపవిత్రత అంటొద్దు. మన క్రియల ద్వారా మనకు అపవిత్రత. ఏంటా క్రియలు? నీతిగా న్యాయంగా బ్రతుకు. అన్యాయం చేయకు. మేమెక్కడ చేస్తామని అనుకోకండి. ఏది న్యాయమో ఏది అన్యాయమో మీకు తెలుసు. ఎందుకంటే ధర్మశాస్త్రం మీకు తెలుసు. మీరు ఎలా బ్రతుకుతున్నారో మీకు తెలుసు. న్యాయంగా బ్రతకండి. మేము మంచివాళ్ళమండి, గొప్పవాళ్ళమండి చెప్పుకుంటారు చాలామంది. కానీ ఊర్లో ఏం చేస్తారో తెలుసా? ఇంట్లో కరెంటు మీటర్ తీసుకోరు, తీసుకెళ్ళి వైర్లు పెడతారు. ఏ కరెంట్ వాడుతున్నారు వీళ్ళు? ఏ కరెంట్ వాడుతున్నారు? దొంగ కరెంట్ వాడుతున్నారు. కరెంటు మంచిదే, నువ్వు దొంగ. దొంగ కరెంట్ కాదు, కరెంటు మంచిదే. నువ్వు దొంగిలిస్తున్నావు కరెంటుని. ఒక క్రైస్తవుడుగా ఇవి చిన్న చిన్న తప్పులండి చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది నేరం కాదనుకుంటాం మనం. ఎందుకు కాదు నేరం? యేసుక్రీస్తు చెప్పాడు, పన్ను కట్టు, రోకలు కట్టు. ఎందుకంటే ప్రభుత్వాలు నీ కోసము పనిచేస్తున్నాయి. న్యాయంగా నువ్వు ఉండు. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడు. నీ మీద మరొకడు నేరారోపణ చేయకూడదు. న్యాయంగా కనపడాలి, న్యాయంగా కనపడాలండి. మనం ఎక్కడ ప్రభుత్వం దృష్టిలో కానీ ఇతరుల దృష్టిలో కానీ నేరస్తులుగా ఉన్న నాడే మన భక్తిని చూసి, మన భక్తి జీవితాన్ని చూసి యేసు దగ్గరికి ప్రజలు వస్తారు. అది సువార్త ప్రకటించడం. ఇది కూడా మన క్యారెక్టర్ ద్వారా దేవుని గురించి మనము ప్రకటించడం. మరి దేవుని గురించి ప్రకటిస్తావు, దేవుడి దృష్టిలో నేరస్తులుగా నిలబడతావు, నిర్ణయము మనదే. మన ప్రవర్తన, మన ఆలోచన ప్రతీది ఈ సమాజం గమనిస్తుంది. నోరుంది కదా, నోరు వేసుకుని మీద పడద్దు. ఆలోచించి అడుగు వేసి మనం మాట్లాడాలి. మన క్రియలు ప్రతీది అండి ఈ లోకం అబ్జర్వ్ చేస్తుంది. వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కదా, వీళ్ళు అల్లరి చేస్తున్నారంటే వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కదా, బూతులు చేస్తున్నారు ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఎవరికి వస్తుంది పేరు? దేవుడికి వస్తుంది. నువ్వు బాగానే ఉంటావు. నువ్వు నమ్మిన దేవుడికి అవమానం. ఆయన ఏమన్నాడు తెలుసా? నా నిమిత్తమే, మీ నిమిత్తమే కదా అన్య జనుల మధ్య నా నామం ఏం చేయబడుతుంది? దూషింపబడుతుంది. అంటే దేవుని నామం దూషింపబడుతుందంటే మన జీవితం కరెక్ట్ లేదని. దేవుని నామము ఏం చేయబడాలి తెలుసా? స్తుతింపబడాలి. అబ్రహాం గారు చేసిన ఆ పనికి సర్వోన్నతుడైన అబ్రహాము దేవుడు స్తుతింపబడునుగాక అంటాడు. సొదొమ రాజు ఏమనుకున్నారు మీరు? సర్వోన్నతుడైన అబ్రహాము దేవుడు స్తుతింపబడునుగాక అంటాడు. ఎలియాజరు అబ్రహాము యొక్క పెద్ద దాసుడు. అంటే అబ్రహాము క్యారెక్టర్ చాలా గొప్పదండి. దేవుణ్ణి గొప్ప చేస్తూ వచ్చాడు. ఆయనకు పుట్టిన పిల్లలమని చెప్పుకున్న శాస్త్రుల పరిచయాలు మాత్రం పాముల్లాగా బ్రతికారు. వారిని సమానం చేయడానికి వచ్చిన ఆయనే బాప్తిస్మిచ్చు యోహాను. ఆ మార్గం గుండా యేసు నడిచాడు. అనేక మందిని పరలోకానికి మార్గము వేశాడు. మన ప్రభు అయిన యేసు రక్షకుడు. ఆయనే మనల్ని శిక్షిస్తాడు. కనుక ఆయన శిక్షలోకి వెళ్లకుండా ఉండాలంటే పరిశుద్ధత, నిర్దోషత్వం మనకు చాలా అవసరం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ